గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒకసారి కొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇది ఏంటంటే నైపర్ ఇన్స్టిట్యూట్ నుంచి. నైపర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గౌహతిలో ఉంటుంది, అస్సాంలో. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూట్. ఇదేంటంటే కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ యొక్క కంపెనీ కింద. సో దీంట్లో వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే, ఫస్ట్ ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, కాకపోతే లిమిటెడ్ నెంబర్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో చూసుకోండి. బయోటెక్నాలజీ వాళ్ళకేమో ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఉంది. సో ఇంకోటి ఏంటంటే మెడికల్ డివైజెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇది అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే మెడికల్ ఆఫీసర్, కాకపోతే అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఒకటే పోస్ట్ ఉంది. పే లెవెల్ వచ్చేసరికి 10th పే లెవెల్. నెక్స్ట్ లాస్ట్ డేట్ అప్లికేషన్ ఎప్పుడంటే 28th ఫిబ్రవరి. ఈ మంత్ ఇంకో 5 days మాత్రమే ఉంది. సో చూసుకోండి, 5 PM వరకు. నెక్స్ట్ హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుంది మీరు. తర్వాత అది ఎప్పుడు అంటే 7th మార్చి. నెక్స్ట్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి. ఇంకొకటి ఏజ్ రిలాక్సేషన్ అని ఉండద్ది. సో అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ మనకి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవసరం లేదు, మెడికల్ ఆఫీసర్ది చూసుకుందాం. 10th లెవెల్ పే ఉంటుంది. బేసిక్ వచ్చేసరికి 56,100. అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ 1,10,000, 1,20,000 అలా వస్తాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 years. MBBS కంప్లీట్ అయి ఉండాలి, రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. తర్వాత పీజీ ఉంటే బెటర్ అని చెప్పి, MD ఇన్ జనరల్ మెడిసిన్ ఉండేట వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి పర్మనెంట్ జాబ్ అది. సో చూసుకోండి. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 7th పే కమిషన్ ఉండిద్ది. ఆల్ క్వాలిఫికేషన్స్ అనేవి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్లలోనే చేసి ఉండాలి. క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే అప్లై చేయండి అని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉందంటే మీకు జాబ్ ఇచ్చేస్తాము అని కూడా ఏం లేదు. షార్ట్ లిస్ట్ అయినా కూడా మీకు జాబ్ వస్తుందని ఏం లేదు. అంటే చాలామంది అప్లై చేస్తుండొచ్చు మేబీ. అంటే ఇలాంటివి ఎవరికి తెలుసుండవు కాబట్టి, లిమిటెడ్ పోస్టులు కాబట్టి ఎవరు అప్లై చేసుకుంటారు, తక్కువే. సో మీరు లైక్ పర్మనెంట్ జాబ్, 7th పే కమిషన్ మీకు ఓకే అనుకుంటే MBBS వాళ్ళు యూ కెన్ అప్లై ఇట్. నెక్స్ట్ వ్యాకెన్సీ అండ్ పొజిషన్స్ అన్నీ కూడా వాళ్ళ మేనేజ్మెంట్ బట్టి ఉండేది. అంటే వాళ్ళకి ఒకవేళ నీడ్ ఎక్కువ ఉంటే ఇంకొక షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని ఇంకొకళ్ళని కూడా రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుందంట. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఇంకా మనకి 3 years, 5 years, 15 years ఎక్స్ సర్వీస్ మెన్కి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. నెక్స్ట్ మనకి హౌ టు అప్లై చూసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఫీమేల్స్ని ఎంకరేజ్ చేస్తారంట అప్లై చేసుకోమని చెప్పేసి అని. ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎస్పెషల్లీ ఎంకరేజ్డ్ టు అప్లై. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిఎన్ఎస్, ట్రావెల్ అలయన్స్ ఇవన్నీ ఏమి ఇవ్వరంట. లేదా ఒకవేళ మీకు ఎగ్జామ్కి కానీ ఇంటర్వ్యూకి కానీ దేనికన్నా పిలిస్తే, అంటే వీళ్ళు ఎలా రిక్రూట్ చేసుకుంటారనేది ఏం చెప్పలేదు. సో అందుకే వాళ్ళు రిటర్న్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ టెస్ట్ చేసిన వాళ్ళకి మీకు ట్రావెల్ అలయన్సెస్ అయితే ఇవ్వరంట. అది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఎలా అంటే ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 30th January నుంచి 28th February. ఇంకా టైం ఉంది, అప్లై చేసుకోవచ్చు. 1,000 rupees. నెక్స్ట్ నో ఫీ ఫర్ SC, ST, PWD కేటగిరీస్. దాని తర్వాత మీరు అప్లికేషన్ అయిపోయిన తర్వాత PDFని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. తర్వాత ఆ దాన్నే మళ్ళీ మీరు అన్ని డాక్యుమెంట్స్, ఏజ్ ప్రూఫ్, ఎసెన్షియల్ డిగ్రీ సర్టిఫికేట్స్, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్ చేయాలి. కింద ఉంటుంది మీకు ఎక్కడికి చేయాలని చెప్పి, లేదంటే దీంట్లో ఇక్కడ చేసేయచ్చు. నెక్స్ట్ మీరు ఏమన్నా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లలో పనిచేస్తుంటే NOC సర్టిఫికేట్ కూడా యాడ్ చేయాలి, లేదా తీసుకొని రావాలి ఇంటర్వ్యూ టయానికి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లోనే చెక్ చేసుకోండి. ఇవి టీచింగ్ పొజిషన్స్ కోసం మాత్రమే. సో మీకు మనకు అవసరం లేదు అది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇది OBC వాళ్ళకి. తర్వాత ఇది EWS వాళ్ళకి చూసుకోండి. ఇది SC, ST వాళ్ళకి అనుకుంటా. SC, ST వాళ్ళకి. సో దట్స్ ఇట్ గైస్. మంచి పే ఉంది. ఏదన్నా ఛాన్స్ ఏదన్నా ఉంది వదులుకోవడం ఎందుకు అనుకుంటే మీరు అప్లై చేసుకోండి. కాకపోతే ఇక్కడ మనకు రిగ్రెట్ ఏంటంటే ఓన్లీ ఒక్కటే పోస్ట్ ఉంది. సో మనం 1,000 రూపాయలకి వర్తియా కాదా అని చెప్పి మీరు ఆలోచించుకోండి. ఒకవేళ వస్తే మాత్రం బెటర్, ఎందుకంటే పర్మనెంట్ జాబ్, లైఫ్ సెట్. ఇంకా
That's it, guys. Please like, share, and subscribe to my channel. Thank you for watching the video.